మనం యాక్చువల్లీ ఒక మైండ్ అంటే నేను స్పెసిఫిక్‌గా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము బ్రెయిన్ ఎలా డెవలప్ అయింది. ఆ! మొదట్లో ఎలాగైతే మీరు సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ అని చెప్పేసి అన్నారో, ఒక పర్టిక్యులర్ జంతువులకి, మనిషికి ఎందుకు సెపరేషన్ వచ్చిందంటే గనక బికాజ్ అతనికి నిప్పును కనుక్కున్న తర్వాత బ్లడ్ సర్క్యులేషన్‌కి అది ఇదంతా సంథింగ్ కొంత ఇది అవైలబుల్ అయ్యేసి ఆలోచించే శక్తి వచ్చి ఆటోమేటిక్‌గా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని డెవలప్ అయింది యాహ్! న్యూరల్ యాస్పెక్ట్‌లో. అయితే ఇదంతా ఎవల్యూషన్‌లో జరిగింది కాబట్టి ఇప్పటిదాకా ఓకే. మనిషి ఎదుగుతున్నాడు. ఎంత లాజికల్‌గా ఆలోచించగలిగితే అంత గొప్ప అని చెప్పేసి మేధస్సును ప్రదర్శించుకుంటా ఉంటూ ఉన్నారు హ్మ్. ప్రతి ఒక్కళ్ళం గూడా. కానీ ఇక్కడ స్పెసిఫిక్‌గా ఆలోచన శక్తే అసలు ఇన్‌పుట్టే ఇన్ఫర్మేషనే తీసుకోవట్లా. దాన్ని అనలైజ్ చేయట్లా. దాన్ని కన్వర్ట్ చేయట్లా. ఇంకా ఆటోమేటిక్‌గా హ్మ్. మనం హ్యూమన్ టచ్ పోతామా? కంప్లీట్ అసలు హ్యూమన్ బీయింగ్ అనేది ఉండటమే కంప్లీట్ అంటే ఎలాంటి జిస్టు లేకుండా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, ఎలాంటి ఎమోషనల్ టచ్ లేకుండా హ్మ్. అలాగ రోబోట్స్ లాగా బతికుంటామా? 100%. అది జరుగుతది. అది ఎందుకు జరుగుతుంది అది కూడా చెప్తాను మీకు. హ్మ్. మనం ఎంతసేపు ఇప్పుడు మనకు ఒక యానిమల్ అనుకోండి. హ్మ్. యానిమల్‌కి వాయు వరసలు యాహ్! లేకపోతే ఒక కరుణ హ్మ్. లేకపోతే ఇలాంటివి ఏదైతే మనం హ్యూమన్ ఆస్పెక్ట్స్ వాల్యూస్ అని మనం అనుకుంటామో యానిమల్స్‌లో ఉండవు. హ్మ్. అదంతా సోషల్ ప్రోగ్రెస్‌లో క్రియేట్ చేసిన వాల్యూస్. వాల్యూస్. వాటిని ఇంబైబ్ చేయటానికి మీరు దేవుడిని చూపించి భయపెడతారు. హ్మ్. నైతికత అంటారు, రకరకాలు మోరల్ చేయొచ్చు. అంటారు, ఇదంటారు. ఇవన్నీ కలిపి మనల్ని గార్డ్ చేస్తాయి. హ్మ్. ఇంక్లూడింగ్ లా. యాహ్! హ్మ్. మీరు తప్పు చేసినప్పుడు లా శిక్షిస్తుంది. అవును. హ్మ్. దేవుడేమో నరకం చూపిస్తాడు. Hmm. లేకపోతే ఎవరో ఏదో చేస్తారు. హ్మ్. దానికి మన కరస్పాండింగ్గా అంత మంచిగా ఉంటే నువ్వు దేవుడు నువ్వు స్వర్గంకి వెళ్ళొచ్చు. రంభ ఉర్వశి అమృతం. హ్మ్. సో దిస్ ఈస్ హౌ ద హోల్ సొసైటీ హస్ బీన్ ఆపరేటింగ్. హ్మ్. హ్మ్. దానికి దేంతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది? మనకి న్యాచురల్గా మనకున్న ఇన్స్టింక్టివ్ డిజైర్. యాహ్! ఇప్పుడు నా పక్కింటోడు పెళ్ళం నాకు నచ్చింది. పక్కింటోడు పెళ్ళం చూడొద్దు అని బైబిల్ చెప్తాను. హ్మ్. కానీ ఆ అమ్మాయి ఆడి భార్య నా భార్య కన్నా అందంగా ఉంటే పరిస్థితి ఏంటి? ఈ రెండిటి మధ్య అప్పుడు కాన్ఫ్లిక్ట్ అప్పుడు నా మనస్సు హ్మ్. ఎవ్వరికీ చెప్పకుండా హ్మ్. అది ఇంకా కోరతా ఉంటుంది. హ్మ్. కానీ అది తప్పు అని నాకు తెలుసు కాబట్టి అది ఒక విధంగా గిల్ట్గా మారుతుంది. నాలో నేను అది చేసుకోవడం లేదా రెండు క్రైమినల్గా కూడా మారచ్చు. నేను ఏదో ట్రై చేస్తే నా మీద కేసు పెట్టి ఏదో అవ్వచ్చు. సో ద ఎంటైర్ లైఫ్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాంటింగ్ టు డూ అండ్ హ్యావింగ్ టు డూ. వండర్ఫుల్. Yeah. మనం బతికేదాం. హ్మ్. ఏ టైంలో నా పర్సనల్ ఒపీనియన్ ముందు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇరా లెవిన్ అని 1970లో ఒక బుక్ రాశారు. షీఈస్ అ వుమన్ which I think is very surely going to happen in the future. Now, తన కాంటెక్స్ట్ ఏంటంటే మనం ఏ పొలిటికల్ థాట్ కానీ ఒక ఫిలాసఫీ కానీ లేకపోతే ఒక రిలీజియన్ ఇలాంటి వేరియస్ థింగ్స్ అందరూ కూడా ఒక ఉటోపియాని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పర్ఫెక్ట్ సొసైటీ, ఫ్రస్ట్రేషన్ ఉండదు, క్లాస్ డిఫరెన్స్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఎవ్రీబడి విల్ బీ ఐడియాలజీతో మొత్తం మార్చేయాలని చూస్తున్నారు. సో అది దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్. అది కొంత అవ్వచ్చు, కొంత అవ్వవచ్చు, కొంతమందికి అవ్వచ్చు, ఇంకొంతమందికి అవ్వకపోవచ్చు. అది అలా జరుగుతుంది. ఇప్పుడు తిను క్రియేట్ చేసిన సొసైటీ ఏంటంటే పుట్టిన ప్రతి మనిషిని ఆల్రెడీ ఒక బయో కంప్యూటర్ విల్ కంప్లీట్లీ ప్రోగ్రామ్ ద ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఇప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది, నాకేమో కార్ కావాలి. నా దగ్గర కార్ లేదేంటి అని నాకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాంతో నేను ఏడుస్తానా, లేకపోతే ఎవరి మీద తీర్చుకుంటానా, లేకపోతే కారు నన్ను కొట్టేసి కారు లాక్కోవడానికి ట్రై చేస్తానా, ఇలాంటి రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ రెండింటి మధ్యలో. కానీ ఇఫ్ ఐఎమ్ ప్రోగ్రామ్ టు లవ్ మై సైకిల్ అండ్ దట్ గైస్ ప్రోగ్రామ్ టు లవ్ ద కార్, ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఓకే, సిమిలర్లీ నాకు సీత అంటే ఇష్టం, సీతకి ఎవరో మోహన్ అంటే ఇష్టం. అప్పుడు నేను సీతను పట్టుకోవడానికి నేనేం చేస్తాను అనే దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అప్పుడేంటి, మీరు సీత ఇస్ ప్రోగ్రామ్ టు లవ్ నన్ను, ఐఎమ్ ప్రోగ్రామ్ టు లవ్ సీత, ఈ కాన్ఫ్లిక్ట్ ఇది. దాని తర్వాత ఇప్పుడు ఏంటి, నాకు చెప్తారా ఇలా చేయమని అలా చేయమని, నన్ను ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ప్రోగ్రామింగ్ ఆల్సో మనందరం ప్రోగ్రామ్ చేయబడ్డం, మనకు తెలియదు అంతే. కమ్యూనిజం ఉందనుకోండి, తుపాకీ గొట్టం ద్వారా విప్లవం వస్తుంది, అది ఇమ్మీడియట్గా అర్థమవుతుంది. మనుషులందరూ ఒకటే అది ఇది అని దాని మించిన క్యాపిటల్ అదేంటిది దస్ క్యాపిటల్ ప్రిన్సిపల్స్ చెప్తే ఎవరికి ఓపిక ఉండదు. సో ఆల్వేస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ గొర్రెలు. సో అక్కడికి వెళ్తే నేను కొడతాను, ఇక్కడికి వెళ్తే అది చేస్తాను, అలాంటి సింపుల్ లైన్స్ తోటే మీకు ఏ ఫిలాసఫీ అయినా ఏ రిలీజన్ అయినా వర్కౌట్ అవుతుంది దాంట్లో. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్, ఇప్పుడు టోటల్ సొసైటీకి ఎంతమంది ఆటో రిక్షాలు అవసరం,
ఎంతమంది డాక్టర్లు అవసరం, ఎంతమంది ఇది అవసరం అని మీరు ఒక టాస్క్ ఇస్తే దీన్ని బట్టి ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి వచ్చారనుకోండి బయటికి. ప్రోగ్రామ్ చేసి బయటకు వస్తే మీకు కాన్ఫ్లిక్ట్ ఉండడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు ఇరా లెవిన్ నావెల్, తను ఏం చేసింది, ఇలాంటి సొసైటీలో ఒకడు మనలాంటి పడతాడు ఏదో ఒక మాల్ ఫంక్షన్ ద్వారా. వాడికి సీత అంటే వచ్చి సీతగిరి అంటే ఇష్టం లేదు, లేకపోతే వాడి కారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇది ఇచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ ఆ సొసైటీలో ఒక ఐలాండ్ మీద పెడతామాట. అంటే డిజీజ్ పీపుల్ కింద అంచుకోవడం కాదు, దే ఆర్ నాట్ నీడెడ్. అంటే అంటే మీకు ఒక డిజీజ్ లెపస్ ఐలాండ్ అని కదా, లెప్రసీ వచ్చిన అందరూ అక్కడ పాడేసారు పాత రోజులు. వాడు అక్కడి నుంచి అసలు దీన్ని ఎవడు ప్రోగ్రామ్ చేశాడు, కంప్యూటర్ ఆడు మహా కనుక్కుని వెళ్తే అక్కడ చెప్తాడు ఎందుకు చేసావంటే ఆడు చెప్తాడు నేను చేయటం అంటే మొత్తం మనిషి జాతి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయబడుతున్నారు, నేను ఒక్కనే పర్ఫెక్ట్గా చేశాను. ఇప్పుడు అంటే ఆడేమంటున్నాడు, నేను రోబోనా, నేను మనిషా మెషినా, నా ఫీలింగ్స్ లేకుండా నా ఫీలింగ్స్ కూడా నువ్వే పెట్టి నా ఆలోచనలు కూడా నువ్వే పెడితే నేనేంటి ఇక్కడ సొసైటీ స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతుంది అదే అని చెప్తాడు. అప్పుడే నోరు తెలుస్తాడు. సో ఐ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ టైంలో ఒకటి బిగ్గెస్ట్ షాక్ ఏమొస్తుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు నేను వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాను, మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా స్టూపిడిటీ ఉంటుంది. పెట్టుకోవడం, అప్పచెప్పడం లేదా రాయడం అయిపోయింది. అది అయిపోయింది. నాకు కావాల్సిన ఆన్సర్లు అన్నీ నా జేబులో ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి. అప్పుడు నా బ్రెయిన్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. అప్పుడు దీనికి ఏం ఆర్గ్యుమెంట్ చెప్తారంటే క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు ఇదే చెప్పారు, మనమే ఎక్కాలు చదివి అన్ని టేబుల్స్ అన్ని అవి చేయకుండా క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అయితే నీ బ్రెయిన్ సంగతి ఏంటి. 40 years బ్యాక్ వచ్చింది ఆర్గ్యుమెంట్. బట్ టెక్నాలజీ పర్పసే మీ లైఫ్ స్పీడప్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ. వీల్ కనిపించేటప్పటి నుంచి అదే పర్పస్. అప్పుడు ఏ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి చేయటం అనేది దట్ ఈస్ అది ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్ యాక్చువల్గా. ఇప్పుడు నాకు కూడా నేను ఇఫ్ ఐ థింకింగ్ నేను ఒకవేళ కాలేజ్ టైంలో టీన్స్లో ఉన్నప్పుడు గ్రాక్ 3 లాంటి టెక్నాలజీ వస్తే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ నా టోటల్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 40 years. ఇప్పుడు ఉన్నదానికన్నా నేను చాలా తెలివి తక్కువ యాజ్ ఇండిపెండెంట్. నా దగ్గర టూల్ ఉంది అందరికన్నా మించింది. దాన్ని యూజ్ చేసేంత ఇంటెలిజెన్స్ ఉండకపోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏజీ అంటున్నారు, ఏఎస్ఏ అంటున్నారు. నాకు ఉన్న ఈ టెక్నాలజీయే నాకన్నా చాలా ఎక్కువ. అప్పుడు మీరు 3వ క్లాస్లో ఉండి ఇంటర్మీడియట్ ఉన్నాడు అనుకోండి, మీకు కంపారిజన్ లేదు. అదే మీకు తెలియనప్పుడు ఇంటర్మీడియట్ వరకే మీకు అది తెలియనప్పుడు ఆడ బీటెక్కో లేకపోతే ప్రొఫెసర్ అయిపోతే మీకేం అవసరం. అప్పుడు ఒక చీమ ఉంది, లేకపోతే మీ ఇంట్లో ఒక కుక్క ఉంది. కుక్క దేనికన్నా తెలివి ఉండటానికి ఛాన్స్ ఉంది, చలో బొద్దింక కన్నా. లేకపోతే చీమ మేబీ బొద్దింక కన్నా చిన్నగా ఉండదు. మనిషిని ఆలోచన అంత లేదు. అప్పుడు ఏఎస్సీ అనే దానికి మనకి మీనింగ్ లేదు. మనకి ఇప్పుడు ఏఎస్సీ అనేది మనకు ఊహకు అందదు అసలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సుపీరియర్ ఫీల్ కావటమే హ్యూమన్ బీయింగ్ యొక్క ఎంతకాలం ఎంజాయ్ చేసిన ప్రివిలేజ్ అనుకోవచ్చా? అంతే, కరెక్ట్. ఇప్పుడు చీమకి చాలా బలమైన చీమ ఉంది. అప్పుడు ఈ చీమ ఫీల్ అవుతారే బలమైన చీమ ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వేరే చీమ ఉంది. చీమకి డైనోసర్ ఇస్తే ఏం చేసుకుంటుంది అది? ఏఎస్ఏ విల్ బి దట్. సో దట్ ఈస్ బిసైడ్స్ ద పాయింట్. ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో ఇప్పుడు ఒక విపత్కరమైన పరిస్థితి ఏం రాబోతుందంటే ఎవరెవరైతే ఇప్పుడు కాలేజీలో చేరుతున్నారో కొత్తగా మెడికల్ కోర్స్ అవచ్చు వాళ్ళు కోర్స్ ఫినిష్ చేసి బయటకు వచ్చినప్పుడు ఏమి ఉండదు, వాళ్ళకి జాబ్ ఉండదు, ఏమి ఉండదు. ఇది ఎవరికి తెలియట్లేదు. అందరూ ఎందుకంటే మనుషులు గుడ్డది చేయలాగా అలా ఫాలో అయిపోతూ ఉంటారు. అంతే, అది వయసు అవగానే ఇక్కడ పెట్టాలి, అక్కడి నుంచి స్కూల్ కాలేజ్ పెట్టాలి, ఈ కోర్స్ చేయాలి, వాళ్ళకి తెలియదు, దాన్ని ఫాలో అవుతున్నారు. అంతే, దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఆస్పెక్ట్. అప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుంది, వాళ్ళందరి భవిష్యత్తులో నాశనం చేసిపోతున్నారు. తెలియకుండా మీ పిల్లల్ని ఫైర్లో వేసినట్టే దాని యాక్చువల్ ఎఫెక్ట్. దానికి సొల్యూషన్ ఏంటి ఉందని నాకు తెలియదు. కానీ మన సొల్యూషన్ ఎత్తకాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేసినప్పుడే అప్పుడు ఇంకా డిబేట్స్ అవుతాయి, రకరకాల వ్యూ పాయింట్స్ వస్తాయి. వాటన్నిటిలోంచి దీని నుంచి తప్పించుకోవచ్చా తప్పించుకోకూడదా
తప్పించుకోలేము అని తెలిసినప్పుడు ఏం చేయాలి అని ఒక క్లారిటీ వస్తుంది మినిమం. ఎగ్జాక్ట్లీ మినిమం థింగ్. ఎందుకంటే మనం కరెక్ట్గా దీన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే కరెక్ట్ వెళ్ళిపోతే కరెక్ట్. సపరేషన్ స్టార్ట్ అవుతుంది, నాకు మీతో ఫైటింగ్ ఉండటం వల్ల. సో ఫైటింగ్ ఉన్నంత కాలము కూడా ఆటోమేటిక్గా నేను అశాంతికి గురవుతున్నాను, మీరు అశాంతికి గురవుతున్నారు. కరెక్ట్. దీని దగ్గర నుంచి నేను జస్ట్ నా సొంత ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఉండదు. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నేను మీకంటే సుపీరియర్గా ఉండాలి. సో నేను మీతో ఏకమైపోతే కనుక, మీతో నాకు ఏ గొడవ లేకపోతే, మిగతా ప్రపంచంతో గొడవ లేకపోతే. ఇంటెలిజెన్స్ కాన్ఫ్లిక్ట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అగ్రీ సార్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, చాలా మంది నా గురించి వాండర్ అయ్యేది నాకు ఎప్పుడు కోపం రాదు అసలు. ఐ నెవర్ లూజ్ మై టెంపర్ అండ్ నేను ఎప్పుడు ఒకరి గురించి చీప్గా మాట్లాడడం నేను చేయను. అది ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ మారాలిటీ, నాట్ బికాస్ ఆఫ్ వర్చ్యూగా నేను చూడండి. అండర్స్టాండింగ్ ఆఫ్ నా ఉద్దేశంలో ఇప్పుడు మనం ఒక సపోజ్ పుట్టిన ప్రతి మనిషి వేరే పరిస్థితిలో, వేరే పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఎక్కడ పుట్టాడు, అక్కడ సర్కమ్స్టెన్స్ ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, సోషల్ కండిషన్స్ ఏంటి, వాడి లైఫ్లో కలిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి షేప్ చేస్తాయి ఆ మనిషి థింకింగ్, ఇష్టాలు అన్ని. ఏ ఇద్దరు మనుషులకి అవి సిమిలర్గా ఉండవు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా సిమిలర్గా ఉండవు అయ్యో. అలాంటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి కన్నా ఎక్కువ అని ఫీల్ అవడం, నేను ఎక్కువ ఇంటెలిజెంట్, నేను ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని ఫీల్ అవ్వడం అనేదే ఫండమెంటల్ మిస్టేక్. ఫ్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వైట్ అనుకోను, మీరేమో ఇది రెడ్ అన్నారు అనుకోను. ఇదేంటి వైట్ అండ్ రెడ్ అంటాం అంటే మీ కళ్ళకి ఎలా కనిపిస్తుందో నాకు ఎట్లా తెలియడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒక మస్కిటోకి ఎలా కనిపిస్తుంది మనకు తెలియదు. ఇదే ఈ రూమ్ మొత్తం అంటే ఒక రకంగా పీపుల్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది. కాన్ఫిడెన్స్ క్వశ్చన్ కాదు ఇక్కడ పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది, మీకంటే నాకేదో తెలుసు అని నేను భ్రమించడం వల్లనే కదా. కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీకన్నా ఎక్కువ నేను అనుకునేది నా ఈగో, నేను అనుకునేది కరెక్ట్ అనేది నా ఈగో. దాని నుంచి నాకున్న బలం బట్టి నాకు అపోజ్ చెప్పిన వాడిని ఆయన తీసేయడము, లేకపోతే నాకు బలం లేకపోతే నేను రెబెల్ అయ్యి ఆయన్ని చంపేయడం, ఈ రెండే ఆస్పెక్ట్స్. లేదా భయస్తులని అందరి నుంచి పారిపోయి ఆడు బతికేదో బతుడు, ఇలాంటి రకరకాల కొన్ని ఈచ్ పర్సన్కి ఏదో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు మీ, సో నేను అది ఎవ్రీబడి ఈజ్ రైట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ రాంగ్ అని నేను ఫీల్ అవుతాను. అప్పుడు నాకు ఈగో లేదు, నేను ఎవరితో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోను. ఇంకోటి ఏంటంటే నేను నమ్మింది కూడా, నేను ఫస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ మై రీడింగ్ హ్యాబిట్ నా కాలేజ్ టైంలో, ఆల్మోస్ట్ నేను ఐన్ రాండ్, నీషే, షోపెన్హౌర్, స్పినోజా, ఇమాన్యుయల్ కాంట్, డెస్కార్టెస్ ఇవన్నీ నేను ఆల్మోస్ట్ బీటెక్ మధ్యలో నేను చదివాను. నాకు జనరల్గా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎనీబడి స్పెసిఫిక్, ఎనీథింగ్ కనెక్టెడ్ రిమోట్లీ టు ఈస్టర్న్ ఫిలాసఫీ I felt always was a kind of a take off from the point of Schopenhauer, world as a villain idea. వెస్టర్న్ ఫిలాసఫీస్ నేను ఎక్కువ ఫాలో అవుతుంటే బికాస్ దే చేంజ్ వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఒక కార్ల్ మార్క్స్ కంట్రీస్ క్రియేట్ చేశాడు.